భారతదేశంలో కులాల మధ్య చిచ్చు రాజేసేందుకు ఏకంగా అమెరికాకు సంబంధించినటువంటి వైట్ హౌస్ సలహాదారు నావ్రో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనమే సృష్టిస్తోంది. వాడు మాట్లాడింది ఏంటది? భారతదేశంలో ఆయిల్ వలన బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు. బ్రాహ్మణులు ఏమన్నా కార్లు లేకపోతే కనుక లారీలు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు లాభపడడానికి. వాళ్ళు పాపం గుడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి పెట్రోల్కే నానా తెప్పలు పడుతున్నటువంటి రోజులు. అలాగే పౌరోహిత్యం మీద బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు లేదా మిగతా బ్రాహ్మణులు ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ బ్రాహ్మణులు ఏమీ ఏది ముఖేష్ అంబానీ కంపెనీకి ఓనర్లు కాల, అదానీ కంపెనీకి ఓనర్లు కాలేదు, లేకపోతే ఇతరులకి ఓనర్లు కాలేదు, లేదా పెట్రోల్ బంకులు ఏమి బ్రాహ్మణుల చేతుల్లో ఏమీ లేవు, అది అన్ని వర్గాల చేతుల్లోనూ ఉన్నాయి. అయినా సరే వాడి ఈ పిచ్చి కారు కోత కూసేశాడు. అసలు విషయం ఏంటంటే వీడిది ఇటలీ మూలాలు. అంటే ఇక్కడ వాస్తవంగా దానికోసం ఏం చేయట్లేదు. ట్రంప్ చెప్పాడు భారత్ నాశనం చేయాలంటున్నాడు. భారతదేశంలో మోడీ వ్యతిరేకతను సృష్టించాలన్నట్టు డీప్ స్టేట్ ప్లాన్లో భాగంగా జరుగుతోంది. బట్ ఇక్కడ సమస్యల్లా ఏంటి అంటే వీడు వచ్చేటప్పటికి పుట్టుక వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఇటలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మరి ఇటలీ అమ్మవారికి కొడుకుని ఏమన్నా ప్రదానం చేయడానికి ఇట్లాంటి కోతలు ఏమైనా వస్తున్నాడా అన్నటువంటిది కూడా కొత్త చర్చ.